ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. గ్రాండ్ క్రిస్మస్కి చేసిన దైవజనుడు అపోస్తలుడు మంచి గారికి, అదేవిధంగా విశిష్ట అతిథి రెవరెండ్ జిల్కుడ్ జాన్ బాబు సార్ గారికి, మా సహవాస నాయకులు బిషప్ రెవరెండ్ డాక్టర్ కొరం శేఖర్ సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో క్యాండిడేట్ సర్వీస్ ఉంది. మీ చేతికి అందరికీ క్యాండిడేట్స్ వచ్చి ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. చాలాసార్లు ఈ సీజన్లో ఈ క్రిస్మస్ టైంలో ఎక్కువ క్యాండిల్స్ తీసుకొని కొంతమంది అయితే వెనక నుంచి ఇక్కడ దైవజనం ముట్టించుకోకుండానే వెలిగించకుండానే అక్కడే వెనకనే వెలిగించుకుంటారు. మనంతటా మనము వెలిగించబడలేదు. అందుకొరకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనకు వెలుగును పంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నా అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో పూర్వమందు మనము చీకటి ఉన్నాము, ఇప్పుడైతే మనము వెలుగు సంబంధులుగా ఉన్నాము. ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగుగా వచ్చి ఆయన మత్తయి సువార్త 5:14 మీరు లోకానికి వెలుగై ఉన్నారని మన గురించి చెప్పాడు. అయితే మీరు వెలుగు సంబంధులుగా నడుచుకోమని చెప్పాడు. ఆత్మఫలము మనం కలిగి ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యంగా వెలుగు ఫలాలను కూడా మనం కలిగి ఉండాలి. వెలుగు ఫలం అంటే చాలాసార్లు ఆత్మఫలం తెలిసి కదా, వెలుగు ఫలం మనం తెలియదు. ఓకే, ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది 5వ అధ్యాయం 8, 9 వచనాలు. అక్కడ వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకుంది. మనమందరం కూడా ఎలా ఉండాలంటే మంచితనాన్ని కలిగి ఉండాలి. ఇందాక జాన్బాబు సార్ గారి గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వారు చాలా మంచితనాన్ని కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఉన్న వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దైవజనుడు, ప్రతి సువార్తికుడు, ఎక్స్పెషల్లీ అపోస్తలుడైన మంచి ఏలియా గారు, నేను విన్నాను వస్తూ ఉంటే ఏలియా గారి గురించి మంచి సాక్ష్యం. మన మార్కాపురం డివిజన్లో రేడియో ఉంది. రేడియోలో మొట్టమొదటిసారిగా క్రిస్మస్ సందేశం చెప్పిన దైవజనుడు ఎవరంటే మంచి ఏలియా గారు. గట్టిగా చెప్పకూడదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రేడియో వర్తమానాలు ఉండేవి. ఆ రోజులో కూడా రేడియో ద్వారా క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనగా వారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు. మా సహవాస నాయకుడు మరి శేఖర్ సార్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. నేటి దినాల్లో చాలామంది గిరిజన ప్రాంతాలు త్రాగునీటి, ఇంకా అనేకమైన కార్యక్రమాలు, వరం చేయి, అందరూ బాగుండాలని న్యూట్రిషన్ ఫుడ్, ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఇదంతా కూడా మంచితనమే. ఇక్కడ మొన్న వరదలు వచ్చాయి. రాజేశ్వర గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేపల గంగయ్య గారు, ఎన్నో కార్యక్రమాలు, మేము కూడా అందులో బాగున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మంచితనం. ఇలాంటి మార్చండి. క్రిస్మస్ అని చెప్పేసి మనం కొత్త బట్టలు, మన ఇంటికి రంగులు, తర్వాత చక్కని వంటలు తింటూ ఉన్నాం. కానీ ఒక మాట చెప్తాను, ఈ క్రిస్మస్లో ఆయన గిఫ్ట్గా పంపబడ్డాడు. మనము కూడా ఇతరులను ప్రేమిద్దాం. ఇతరులకు మన దగ్గర ఉన్నది తీసి పెడతాం. సోదరులు శేషవరణ గారు కూడా అదే చేస్తున్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దయచేసి వెలుగు ఫలాన్ని మనం కలిగి ఉందాం. వెలుగు సంబంధంగా జీవిద్దాం. వెలుగును మనం ప్రకటిద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దయచేసి అందరం లేచిన బట్టే క్యాండిల్ సర్వీస్ మనం జరిగించుకుందాం. మొట్టమొదటిసారిగా ఈ క్యాండిల్ను ప్రియ దైవజనుడు, నేటి వర్తమానికులు అపోస్తలుడు మంచి ఏలియా గారు వారు వెలిగిస్తారు. వారి దగ్గర నుంచి వెలుగు జాన్బాబు సార్ గారికి అట్నుంచి అలా వెలుగు మన దగ్గరికి వస్తుంది. ఈ ప్రవృత్తి అది కరిగిపోతూ ఎంత వెలుగునిస్తుందో మనము కూడా కరిగిపోతూ మనము ఇతరులకు వెలుగును పంచేవారు ఉంటారు. ఒక దైవజనుడు అంటారు, తుప్పు పట్టిపోవడం కంటే కరిగిపోవడం మీరు అరిగిపోవడం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దైవజనుడు మంచి ఏలియా గారు మొదటి క్యాండిల్ వెలిగిస్తారు. తర్వాత ఆ క్యాండిల్ ద్వారా జాన్బాబు సార్ గారు, తదుపరి ఇక దైవజనులు అందరం అలా వెలుగు మీ మందిరంలో దయచేసి మ్యాచ్ బాక్స్ ఉంటే ఎవరైనా దయచేసి సహకరించండి. నేను ఈ జోక్ చెప్పట్లేదు, ఎందుకంటే
వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యాచ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది వర్తమానం అపోజ్ చేయగలిగారు. క్యాంటీన్ వాళ్ళు వినిపిస్తారు, జాబ్ అవసరం అందిస్తారు. అక్కడ నుంచి మన శేఖర్ సార్ గారు, తర్వాత ప్రియులు డైరెక్టర్స్ అందరూ రే మీ వెలుగును షేర్ చేస్తూ మన వెలిగించబడ్డానికి ఇతరులకు వెలిగించుకుంటున్నాం. దయచేసి లైట్స్ ఆఫ్ చేయండి. అలానే ప్రియ పెద్దలు ఏలియన్ గారు, జనకూర్ జాన్ బాబు సార్ గారు వారు కేక్ కట్ చేస్తారు. యేసురాజు నాకై పుట్టిన రోజు కేక్ కట్ చేస్తారు. తర్వాత అని నిలబడుతూ మనం క్రిస్మస్ తీసుకుందా కీర్తి వచ్చి పాట పాడాలి. దయచేసి అలా కూర్చోండి. మీ దగ్గరికి ఈ పరిచయం చెల్లికి త్వరగా వచ్చి ఒక పల్లవి, ఒక చరణం లేదంటే రెండో చరణం. దయచేసి తదుపరి మనకు చిన్న సన్మాన కార్యక్రమం అండి. ప్రియులు జాబాబు సార్కి చాలా సుదూర ప్రాంతానికి వెళ్ళాలని నా చెవులు చెప్పారు పెద్దలు. వారు బయట దేశానికి కూడా వెళ్ళాలని చెప్పారు కనుక చెల్లి కీర్తి వచ్చి పల్లవి ఒక చరణం.